అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మార్చ్ 29వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది. అది కూడా అమావాస్య శనివారం రోజున సంభవించబోతుంది అన్నమాట. అయితే ఈ అమావాస్య రోజున సంభవించబోతున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, మన భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో ఏ దేశాల్లో కనిపిస్తుంది, గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, గ్రహణం రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా జాగ్రత్తలు తీసుకోకపోతే బిడ్డ ఎటువంటి లోపాలతో జన్మించే అవకాశాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. మనకి 2025వ సంవత్సరంలో రానున్న మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం మార్చ్ 29వ తారీఖున సంభవించబోతుంది. ఈ గ్రహణాన్ని మనం పాక్షిక సూర్యగ్రహణం అని అయితే అంటాము. ముందుగా సూర్యగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. భూమి, చంద్రుడు అలాగే సూర్యుడు ఒకే పక్షంలోకి వచ్చినప్పుడు మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అనేది అడ్డుగా వచ్చినప్పుడు చంద్రుడి నీడ అనేది భూమి మీద పడుతుంది. ఆ సమయంలో మనకి సూర్యుడు అనేది కనిపించడు, ఆకాశం అంతా కూడా చీకటిగా అయితే ఉంటుంది. దీన్నే మనం సంపూర్ణ గ్రహణం అని చెప్పుకుంటూ ఉంటాము. మనకి మార్చి 29వ తారీఖున రాబోతున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క పట్టు సమయం వచ్చేసరికి మధ్యాహ్నం 2:20 అయితే మొదలవుతుంది. అలాగే విడుపు సమయం వచ్చేసరికి సాయంత్రం 6:13 అయితే ముగుస్తుంది అన్నమాట. సుమారుగా 3:53 పాటు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అంటార్క్టిక్, ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో అయితే ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం అనేది లేదు. మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది అస్సలు కనిపించదు అనమాట. సో ఇక్కడ గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా అని చాలామంది నన్ను డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. మనకి భారతదేశంలో ఈ గ్రహణం అనేది లేదు, మనకి ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చక్కగా ఎప్పటి రోజులాగానే వాళ్ళ నార్మల్ పనులు అనేవి చేసుకోవచ్చు. మన దేశంలో లేనప్పుడు మనం ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు. సో మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మన దేశంలో లేకపోయినా కూడా లేదు, పిల్లలు కొన్ని లోపాలతో అయితే పుడతారు, అలా కాళ్ళు వంకర, చేతు వంకర, ముక్కు మూతి దగ్గర వంకరగా అయితే పుడతారు అని చెప్తూ ఉంటారు. మనకి గ్రహణం అనేది ఉన్న సమయంలో అయితే మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. గ్రహణ సమయంలో బయటికి అనేది రాకూడదు. కానీ మన భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా ఎప్పటిలాగానే బయటికి రావచ్చు, వారి పనులు అయితే చక్కగా అయితే చేసుకోవచ్చు. మన ఇండియాలో అయితే కనిపించదు, మన భారతదేశానికి ఈ గ్రహణ ప్రభావం అనేది అస్సలైతే ఉండదు. సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. అలాగే బేబీ బాయ్స్, బేబీ గర్ల్స్కి స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.